అసలు ఈరోజు ఇంటికొచ్చిన వాళ్ళెవరు? వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే బాగా తలకాయ నొప్పి వస్తుంది. వాళ్ళు చందా కోసం వచ్చిన వాళ్ళైతే మరి అంకుల్తో నా ఫ్రెండ్స్ అయినా అబద్ధం ఎందుకు చెప్పినారు? అదీగాక నా పేరు మా నాన్న పేరు కూడా తెలుసు. వాళ్ళ గురించి నిజం తెలుసుకోవడం ఎట్లా? వాళ్ళపైన నాకు ముందరనే డౌట్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏదో ప్లాన్ మీదనే ఇడికొచ్చినారు. అంకుల్ చెప్పినట్టు వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్. దీని గురించి అమ్మకి నాన్నకి చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు. ఈ రోజు నేను మస్తు హ్యాపీగా ఉన్నా. నేను కూడా చాలా రోజుల తర్వాత కిరణ్ చూసిన. కిరణ్ చాలా మారిపోయిండు. ఇంతకు ముందు కాలేజ్ లో ఉన్నప్పుడు వెరైటీ వెరైటీ హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు హెయిర్ స్టైల్ మొత్తం మార్చినాడు. నిజం చెప్పాలంటే అప్పటికంటే కిరణ్ ఇప్పుడే బాగున్నాడు. పాపం నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినాడు. అనవసరంగా మా అత్తయ్యతో బావతో మాట్లాడాల్సి వచ్చింది. ఇంతకీ ఊరికి తిరిగి పోయింటాడా? వాళ్ళ ఊరు చాలా దూరం కదా, నాకు తెలిసి ఇంకా పోయలేకుంటాడు. కొద్దిసేపు ఆగి ఫోన్ చేస్తా. అవును, ఈ అభి ఏంది అప్పటి నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నాడు. ఎందుకో టెన్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఏమై ఉంటది? ఒకసారి అడిగితే మళ్ళీ ఏమనుకుంటాడో. ఇంత టెన్షన్ గా అభిని ఎప్పుడు చూసలేను. ఏమన్నా అనుకోనులే, అడుగుతా. అభి, ఏమైంది నీకి? ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నావు? పల్లవి అడుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలనా వద్దా? మళ్ళీ నేను చెప్పినది విన్నాక టెన్షన్ పడితే ఏం పర్లేదు, నిజం చెప్పడమే మంచిది. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడింది పల్లవే. అందుకు పల్లవికి కూడా వాళ్ళ మీద ఏమైనా డౌట్ వచ్చిందేమో అడగాలి. పల్లవి, నిన్ని ఒకటి అడగాలి. ఏంది? ఈరోజు మన ఇంటికి ముగ్గురు చందా కోసం వచ్చినారు కదా. అవును, అయితే నీకి వాళ్ళ మీద ఏమైనా డౌట్ వచ్చిందే? ఇదేంది బావా ఉన్నట్టుండి సడన్ గా వాళ్ళ గురించి అడుగుతున్నాడు? అంటే బావకి వాళ్ళ మీద ఇంకా డౌట్ పోయలేదా? అందుకే నన్ను అడుగుతున్నాడా? చెప్పు పల్లవి. ఎందుకు ఉన్నట్టుండి అట్లా అడుగుతున్నావు? నాకైతే వాళ్ళ మీద ఏం అనుమానం వచ్చలేదు. నీకొచ్చిందే? ఆ పూటకు అనుమానం వచ్చింది, కానీ నేను ఎక్కువ పట్టించుకునిలేను. చాలా లైట్ తీసుకున్నా. మరి ఇప్పుడేమైంది? మరేం లేదు పల్లవి. ఇందాక నేను పాల ప్యాకెట్ కోసం షాప్కి పోయినప్పుడు మధ్యలో మా నాన్న ఫ్రెండ్ కలిసినాడు. అయితే ఈరోజు చందా కోసం మన ఇంటికి వచ్చిన ముగ్గురు మన ఇంటికి రాకముందే ఆయనతో కలిసి మన ఇంటి అడ్రస్ తీసుకున్నారంట. దాంట్లో తప్పేముంది? ఓన్లీ అడ్రస్ మాత్రమే తీసుకునిలేరు. ఆ అంకుల్తో నేను వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పినారంట. అంతేకాకుండా నా పేరు మా నాన్న పేరు ఎగ్జాక్ట్గా చెప్పినారంట. మనం రీసెంట్గా అమెరికా నుంచి వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలుసు. అడ్డంగా దొరికిపోయేటట్టే ఉన్నారు. వాళ్ళు దొరికితే వాళ్ళతో పాటు నేను కూడా అడ్డంగా దొరికిపోతా. ఎదవ సచ్చినోళ్ళు ముగ్గురు ఎగేసుకుంటూ వచ్చినారు. ఒక ప్లాన్ ఉండదు, పాడుండదు. పోయి పోయి మామయ్య ఫ్రెండ్ దగ్గరే నోట్ జారాలా. ఇప్పుడు చూడు, పెద్ద డౌట్ వచ్చింది అభికి. నాకసలు ఏం అర్థమైతలేదు పల్లవి. ఇంతకి వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ ఎట్ట తెలుసు? అసలు వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు ఎక్కడో తేడా కొడుతుంది. వాళ్ళు ఏదో ప్లాన్ మీదే ఇడికొచ్చినారు. ఆ ప్లాన్ ఏందో అర్థమైతలేదు. మా అంకుల్ అయితే ఏకంగా వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ ప్లాన్ ఏంది, వాళ్ళ కుట్రేంది మొత్తం తెలిసిపోతుంది. ఓరి దేవుడో, ఏకంగా పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు. ఒకవేళ నిజంగంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా బండారం మొత్తం బయటపడిపోతుంది. ప్రాబ్లం పెద్దగా అయ్యేలాగే ఉంది. ఏదో ఒకటి చెప్పి అభిని కన్విన్స్ చేయాలి. పోలీస్ స్టేషన్కి పోకుండా ఆపాలి. పల్లవి ఏంది అంత షాక్ అయింది? కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమైంది పల్లవి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంది టెన్షనా? అదేం లేదే. నీ మాటల్లోనే అర్థమైతుంది. ఇది టెన్షన్ కాదభి. నువ్వు చెప్పినది విన్నాక నేను షాక్ అయినా. ఇప్పుడు చెప్పు, నీకు నిజంగంటే వాళ్ళపైన ఎలాంటి అనుమానం వచ్చలేదా? లేదభి, నాకు ఎలాంటి అనుమానం వచ్చలేదు. కానీ ఎందుకైనా మంచిదే. నేను వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు అదంతెందుకు? నీకు అనుమానం వచ్చింది కరెక్టే, కానీ వాళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేరు కదా. ఊర్లో మనది పెద్దిల్లు. మనము అడిగినంత ఇస్తామని ఊర్లో ఎవరైనా చెప్పినారేమో. అంతేకాకుండా నీ పేరు మామయ్య పేరు కూడా చెప్పినారేమో. ఇంత చిన్న దానికి పోలీస్ కంప్లైంట్ ఎందుకు? సరే, నువ్వు చెప్పినది నిజం అనుకుందాం. మరి నేను వాళ్ళ ఫ్రెండ్ అని అబద్ధం ఎందుకు చెప్పినారు? ప్రతి ఒక్కరి దగ్గర మేము చందా కోసం వచ్చినామని చెప్పలేరు కదా. వాళ్ళు నామోష్గా ఫీల్ అయినారేమో. అందుకు మిమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పినారేమో. అంతే అంటవా? అంతే అభి. ఊరికే చిన్న విషయాన్ని పెద్దగా చేయడం ఎందుకు? నీ అనుమానాలు పక్కకు పెట్టు. పోలీస్ స్టేషన్ లేదు, ఏం లేదు. లేనిపోని తలకాయ నొప్పులు మనకు అవసరమా? ఒకవేళ వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వచ్చినారనుకో, అప్పుడు చూద్దాం. సరే పల్లవి,
నువ్వు ఇంతగా చెప్తున్నావు, ఇంకా నీ మాట వినకుండా ఎట్లుంటా? అమ్మయ్యా, మొత్తానికి కన్విన్స్ అయినాడు. పెద్ద గండం నుంచి బయటపడినాం. ఇంకో విషయం, దీని గురించి మా అమ్మకి మా నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు. ఆ, సరే అభి. నేను మాట్లాడుతున్నంతసేపు పల్లవి చాలా కంగారు పడింది. పోలీస్ స్టేషన్ అనేసరికి మరీను. నాకి ఎందుకో పల్లవి మీదనే అనుమానంగా ఉంది. ఇంతసేపులు బాగా తడబడి మాట్లాడింది. ఆ వచ్చిన ముగ్గురు పల్లవి కోసం వచ్చినారా? వాళ్ళతో చాలాసేపు పరిచయం ఉన్న దానిలాగా మాట్లాడింది. కొంపదీసి ఆ ముగ్గురులో ఒకరు పల్లవి ప్రేమించినోడు కాదు కదా? పల్లవి ప్రవర్తన చూస్తుంటే నాకే అనుమానం ఎక్కువయింది. ఎట్లయినా సరే మొత్తం నిజాలు కనుక్కోవాలి. ఏమైంది అమ్మకి? ఇంత టైం అవుతుంది, బయట కూర్చొని ఏం చేస్తుంది? నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ఇంట్లో అంతా ఓకే కదా? ఏం ఓకే కాదు. ఏమైంది? స్వప్న బానే ఉంది కదా? దానికేమైంది? బానే ఉంది. అయినా నీ బుద్ధి చూపించుకున్నావురా. మీ మొగాళ్ళంతా ఇంతే. ఇప్పుడు నేనేం చేసినా? ఇంట్లో స్వప్న ఒక్కతే ఉందే? నీ భార్య అవని లేదా? అవని గురించి బాగోగులు అడగవా? ఏంది అవనీనా? అవనీకేమైంది? కొంపదీసి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందే? లేదా మళ్ళీ ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అదంతేం కాదు. నీ చెల్లెలు స్వప్న ఉంది కదా, దానికి బాగా కొవ్వెక్కువయింది. 2 కళ్ళు నెత్తికెక్కినాయి. నన్ని టెన్షన్ పెట్టకుండా ఫస్ట్ ఏమైందో చెప్పు. ఈరోజు స్వప్న అవనీని కొట్టింది. ఏంది కొట్టిందే? ఎందుకు? స్వప్న అవనీకి మజ్జిగ తీసుకొని రమ్మని చెప్పింది. అవని మజ్జిగ ఇచ్చేటప్పుడు పొరపాటున అది స్వప్న డ్రెస్ పైన చల్లిపోయింది. అంతే. స్వప్న రాక్షసిలాగా అవనిని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అప్పటికి అవని చెప్తానే ఉంది, దాంట్లో నా తప్పేం లేదు, నువ్వే సరిగ్గా పట్టుకునిలేవు అని. ఆయన కూడా వినకుండా కోపంలో అవనిని కొట్టింది. ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ స్వప్నకి బుద్ధి చెప్పలేవా? తనేమన్నా చిన్నపిల్ల అనుకుంటుందే? ఒకవేళ అవనిదే తప్పు అనుకుందాం, అవని వల్లే స్వప్న డ్రెస్ ఖరాబ్ అయింది అనుకుందాం. అంత మాత్రానికే అవని పైన చేయి చేసుకుంటదే? కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి. నేనేం చెప్పాలరా? అది ముందరనే ఒట్టి మనిషి కాదు. నేను ఏమన్నా అన్నాననుకో, అది నా మీద అలిగి కూర్చుంటది. మళ్ళీ అన్నం కూడా సరిగ్గా తినదు. ముందరనే అల్లుడు ఈ నుంచి పోయేటప్పుడు మస్తు జాగ్రత్తలు చెప్పిపోయినాడు. అందుకు ఏం చెయ్యాలో నాకేం అర్థం కాలే. స్వప్న ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన తనకి ఇష్టం వచ్చినట్టు చేయమని అవనీని కొట్టమని కాదు, ముందు వెనక చూసుకోవాలి. ఆ స్వప్న సంగతి నేను చెప్తా. అదంతా తర్వాత. ముందర అవని దగ్గరకు పోయి మాట్లాడు. అసలు ఏం తినలేదు, ఎవరితో మాట్లాడతలేదు, ఒక్కతే ఒంటరిగా కూర్చుంటుంది. నాకెందుకు అవనిని చూస్తుంటే భయమేస్తుంది. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటుంది. సరే అమ్మా, నువ్వేమి టెన్షన్ పడొద్దు, అవని సంగతి నేను చూసుకుంటా. తొందరగా పోరా. అవనీని ఓదార్చడం కష్టమే. వీడి వల్ల కూడా అవుతుందో కాదో. నాకీడ అస్సలు ఉండాలని లేదు. ఈ ఇంట్లో నాకు విలువ లేదు. నా భర్త చూస్తే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నా పుట్టింటికి నేను పోతా అంటే నన్ను అస్సలు పోనిస్తలేడు. కనీసం నా చెల్లెలి ముఖం చూసి ఇన్నే ఉండు అన్నాడు. పెద్ద మనసు చేసుకొని ఇన్నే ఉన్నందుకు ఈరోజు నాకు బాగా బుద్ధొచ్చింది. నేను ఈడుండి లాభం లేదు. విలువలేని చోట ఉంటే నేనే చులకనైతా. అవని ఏడుస్తుందే? నేను ఇంతవరకు అవని ఏడ్చేది ఎప్పుడు చూసలేను. పాపం, ఎంత బాధపడింటే ఏడుస్తుందో. అవని ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా. అవని, ఏవండి ఏవండి, నేనీడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను మా పుట్టింటికి పోతా. దయచేసి నన్ను ఈ నుంచి పంపియండి. ఈ బాధలు ఈ కష్టాలు నా వల్ల కాదు. అవనిని ఎట్లా దాచాలో అర్థమైతలేదు. మరీ చిన్నపిల్లలాగా నేనొచ్చి రాగానే నన్ను పట్టుకొని ఏడుస్తుంది. మా పుట్టింటి కోత అంటుంది. పాపం, పొద్దునుంచి ఏడ్చుకుంటూనే కూర్చున్నట్టుంది. ఏవండి, ఈ రోజే ఇప్పుడే నేను బట్టలు సర్దుకొని మా పుట్టింటి కోత. నన్ను మా ఇంటికాడ డ్రాప్ చేయండి. అవని, ఫస్ట్ నువ్వు ఏడవద్దు, కొద్దిసేపు రిలాక్స్ అవ్వు. ఏవండి, అసలు ఏం జరిగిందో తెలుసా? నాకి అంతా తెలుసు. ఇందాకే నేను ఇంటికొచ్చి రాగానే మా అమ్మ జరిగింది మొత్తం చెప్పింది. నిజంగా జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. మీ చెల్లెలు కావాలని నాతో గొడవ పెట్టుకేయింది.
అప్పటికి జరిగిన దాంట్లో నా తప్పేం లేదని నేను చెప్తానే ఉన్నా. అయినా కూడా వినిపించుకోకుండా అత్తయ్య ముందరనే నన్ను కొట్టింది. నా చెల్లెలు స్వప్న నిన్ను కొట్టడం ముమ్మాటికి తప్పే. ఒకవేళ తప్పు నిజంగా నీదైనా సరే నిన్ని కొట్టే హక్కు స్వప్నకు లేదు. నువ్వు ఫస్ట్ ఆ ఏడు పాపు. నువ్వు ఏడుస్తుంటే ఏం బాలేదు. అయినా అవని నువ్వు ఏడవటం నేనెప్పుడు చూసలేను. ఇప్పుడు కూడా ఏడవద్దు. నువ్వు చాలా స్ట్రాంగ్ అవని. ఏడవకుండా ఎట్లుండాలి? ఒక్కసారి భరిస్తా, 2 సార్లు భరిస్తా, మహా అయితే 3 సార్లు భరిస్తా. కానీ నేను మనిషినే. నేను మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయాలి. ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేను. మీరే నాకు ప్రపంచం అనుకున్నా. కానీ మీకు నేనంటే ఇష్టం లేదు. మరో అమ్మాయిని ప్రేమిస్తున్నారు. నా గుండె ముక్కలయ్యింది. మెడలో తాళి కట్టిన భర్త నువ్వంటే ఇష్టం లేదు, నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఆ భార్యకి ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? అయినా సరే నేను తట్టుకొని నిలబడినా. నాకు నిజం తెలిసిన తర్వాత నేను ఈడ ఉండను అని చెప్పిన. అయినా గాని మీరు వినిపించుకునిలేరు. ఈడనే ఉండమని బ్రతిమాలినారు. ఇప్పుడు స్వప్న ప్రెగ్నెంట్, కనీసం స్వప్న కోసమైనా ఉండు అన్నారు. అందుకు నేను సరే అన్నా. ఈ ఇంట్లో నేను బతుకున్న శవం లాగానే ఉన్నా. మీ చెల్లెలకి బానిసలాగా పని మనిషిలాగా సేవలు చేస్తున్నా. ఇదంతా కేవలం మీకోసమే. అయినా కూడా నన్నెవరు అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ బాధ పెడితే నేను మాత్రం ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? ఆల్రెడీ చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు. అవని మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో న్యాయం ఉంది. అవని మాటలు వింటుంటే ఎంత బాధపడుతుందో, ఎంత నరకం చూస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. నా వల్ల ఎలాగో అవనికి మనశ్శాంతి లేదు. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళైనా అవనిని మంచిగా చూసుకోవాలి కదా. వాళ్ళు కూడా బాధ పెడితే అవని ఏడుకోవాలి. ఇంకా దీనికంతటికి కారణం స్వప్ననే. ఫస్ట్ ఆ స్వప్నకు బుద్ధి చెప్పాలి. ఇంకా నా వల్ల కాదు. దయచేసి నన్ను నా పుట్టింటి దగ్గర వదిలేయండి ఇప్పుడే. నువ్వు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. పల్లవి మెల్లో నేను తాళి కట్టే వరకు ఇది నీ ఇల్లు. నిన్ను ఇబ్బంది పెట్టే హక్కు, నిన్ను బాధ పెట్టే హక్కు ఎవరికి లేదు. దీనికి అంతటికి కారణం స్వప్ననే కదా. నాతో రా. ఏడికి? నేను చెప్తా, నువ్వు రా ఫస్ట్. ఏ స్వప్న, రా బయటికి. రాను రాను భయం లేకుండా పోతుంది. ఏ స్వప్న, వినబడుతుందా? రా బయటికి. వామ్మో, అన్నయ్య ఏంది అంత గట్టి గట్టిగా పిలుస్తున్నాడు? అవనిని కొట్టినందుకు అయి ఉంటది. ఏదో అప్పుడు కోపంలో అవని మీద ఎట్లయినా సరే పగ తీర్చుకోవాలని ముందు వెనక ఆలోచించకుండా కొట్టినా. ఇప్పుడు అన్నయ్య అడిగితే ఏం చెప్పాలి? అంతేకాకుండా మళ్ళీ ధైర్యంగా ఎంతమంది వచ్చినా సమాధానం చెప్తా అని చెప్పిన. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. వస్తున్నావా లేదా? అన్నయ్య వస్తున్నా. అస్సలు భయపడకుండా తప్పు మొత్తం అవనిదే అన్నట్టు మాట్లాడాలి. ఏం మాత్రం తగ్గకూడదు. నా మాటనండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? నువ్వేం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు. అది కాదండి, ఏమన్నా ఉంటే రేపు పొద్దునేకి మాట్లాడుకుందాం. ఇయాల్టప్పుడు గొడవలెందుకు? స్వప్న ఒట్టి మనిషి కాదు, తనది తప్పే కావచ్చు. అట్లని ఇయాల్టప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నోరు ముయ్యమని చెప్పినా కదా. అత్తయ్య, కనీసం మీరైనా చెప్పండి. లేదవని నా కూతురికి బుద్ధి చెప్పాల్సిందే. ఇట్టే వదిలేస్తే ఇంక నెత్తుకెక్కి ఆట ఆడుతుంది. ఏ స్వప్న? అబ్బా, ఏంది మీ నస? ఇయాల్టప్పుడు ఏంది మీ పంచాయతీ? నన్ను నిద్రపోనియరా? అవనీని ఎందుకు కొట్టినావు? హో, నువ్వు ఇంటికొచ్చి రాగానే నా మీద అప్పుడే చాడీలు చెప్పిందే. సరే అయితే, నా గురించి అన్ని లేనిపోనివి చెప్పింటది కదా. అట్లనే నేను ఎందుకు కొట్టినాను కూడా చెప్పింటది కదా. మళ్ళీ నన్ను ప్రత్యేకంగా అడగడం ఎందుకు? వసై, జరిగింది మొత్తం వానికి చెప్పింది అవని కాదు, నేను. అనవసరంగా అవని పైన నిందలేయద్దు. ఓ, ఇదంతా నీ పనే. అంతేలే, ఈమె గారికి కూతురు కంటే కోడలు ఎక్కువైంది. ఆమె కోడలు బాధపడితే చూడలేదు. కనీసం ఆ చెప్పేదేదో రేపు పొద్దునే చెప్పింటే అయిపోతుండే. నేను ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని. నాకి ముందే తెలుసు మీరంతా ఒకటే. ఇప్పుడేంది? నేను అవనీని కొట్టినా. సిగ్గులేదా మాట అన్నీక? నువ్వు అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద పుడింగా? అవని నీకు సేవలు చేయడమే కాకుండా మళ్ళీ నీతో దెబ్బలు తినాలనా? అవని తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? అవనీకి నేనున్నా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.